హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే ఆల్బమ్ డిజైనింగ్లో మొదటి షీట్ అంటే 1812 డిజైనింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. సో దీనికన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు రీచ్ అవుతుంది. అప్పుడు మీరు చూడడానికి వీలుంటుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొదట నేను ఒక పిక్ అయితే తీసుకున్నాను. ఈ కపుల్ పిక్ని నేను పెన్ టూల్తో అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇక ఈ పెన్ టూల్ కటింగ్ అనేది మీకు బోర్ కొట్టడం ఉండడం కోసం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను. సో ఫైనల్గా మనకి పెన్ టూల్ అయితే కటింగ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నేను ఏంటంటే హెయిర్ కోసం అని చెప్పేసి రిఫైన్ టూల్ అయితే తీసుకుంటున్నాను. సో రిఫైన్ మాస్క్ అంటాం కదా, ఆ మాస్క్ టూల్ అయితే తీసుకుంటున్నాను నేను. సో దీంట్లో మనకి రిఫైన్ మాస్క్ టూల్ అయితే ఉంటుంది పక్కన బ్రష్ లాగా. సో అది అయితే తీసుకొని నేను జస్ట్ మనకి ఎక్కడైతే లూజ్ హెయిర్ అనేది ఫ్రీ హెయిర్ అనేది ఉందో అక్కడ నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నా. దాంతో అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఆ హెయిర్ అనేది మనకి క్లీన్గా ఉండేటట్టు చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం హెయిర్ అంతా కూడా చేసుకోవాలి. సో మనకు హెయిర్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మనం న్యూ షీట్ అయితే తీసుకుంటాం. సో దానికోసం 1812 అయితే మనం తీసుకుంటాం. సో 1812 ఎంటీ షీట్ తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే చూస్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మీకు ఆ బ్యాక్గ్రౌండ్ని కరెక్ట్గా అలైన్ చేసుకోండి. సో కంట్రోల్ టీ కొట్టి సో ఈ విధంగా అలైన్ అయితే చేసుకున్నా. సో దీంట్లో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయి, మనకు కొంచెం డిస్టర్బింగ్గా ఉంది అనుకుంటే కనుక దాన్ని రిమూవ్ అయితే చేయొచ్చు. సో దానికోసం నేను ఏంటంటే జనరేటివ్ ఫీల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని యూస్ చేసుకుంటున్నా. సో జనరేటివ్ ఫీల్ మీకు ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. సో మీకు ఈ విధంగా టోటల్గా ఎంటీ అయితే చేసింది అనమాట జనరేటివ్ ఫీల్. సో ఇప్పుడు నేను పైన ఎక్స్ట్రా లేయర్ కింద వచ్చింది కదా, సో ఆ రెండాటిని నేను మెర్జ్ చేసుకుంటున్నా. సో మెర్జ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన పిక్ ఉంది కదా, సో ఆ పిక్ని దీంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటున్నాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని నాకు కావాల్సిన స్కైల్లోకి స్కేల్ అయితే చేసుకున్నాం అప్పుడు. సో స్కేల్ చేసుకొని దాన్ని కరెక్ట్గా కొంచెం రొటేషన్ కూడా చేసుకొని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్లోకి ఈ ఏదైతే పైన ఇమేజ్ తీసుకున్నామో దాన్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలన్నమాట. కలర్ బ్యాలెన్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏదైతే క్యాస్ట్ అయితే ఉంటుందో అదే క్యాస్ట్ మనకి ఇక్కడికి వచ్చే విధంగా నేను కలర్ క్యాస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కలర్ క్యాస్ట్ అనేది కంప్లీట్ చేశాను. సో కలర్ క్యాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నిక్స్ సాఫ్ట్లో నేను పోర్ట్రేట్కి సంబంధించి స్కిన్ స్మూత్నెస్ అయితే అప్లై చేశాను. సో అప్లై చేసిన తర్వాత మనకి రిజల్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఓకే, సో అప్లై చేసిన తర్వాత రిజల్ట్ అయితే చూసారు కదా. కొంత మనకి న్యాచురల్గా ఉండాలి, మరీ ఎక్కువ సాఫ్ట్నెస్ అనేది యాడ్ అవ్వకూడదు కాబట్టి నేను లైట్గానే అప్లై చేశాను. సో ఇది అప్లై అయిన తర్వాత కొత్తగా నేను 2 లేయర్లు అయితే క్రియేట్ చేసుకుంటున్నా. సో వాటిని 50% గ్రీన్లో పెట్టుకొని నేను ఇప్పుడు కొంచెం షైనింగ్ లుక్ వచ్చేటట్టు నేను డాడ్జ్ టూల్ బర్న్ టూల్ తోటి అయితే చిన్న వర్క్ అయితే చేసుకుంటున్నాను. సో డాడ్జ్ టూల్ తోటి ఇప్పుడు నేను హైలైట్స్ని కొంచెం డెవలప్ చేసుకుంటున్నా. దీని తర్వాత బర్న్ టూల్తో కొంచెం షాడోస్ని అయితే మనం ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే కొంచెం మనకి ఆ మెటాలిక్ లుక్ అయితే మనకి వస్తుందన్నమాట. ఓకే, ఫైనల్గా మనకి ఆ మెటాలిక్ లుక్ అయితే కంప్లీట్ అయింది. సో నేను అనుకున్నట్టుగానే మంచి షైనింగ్ లుక్ అయితే వచ్చింది. సో ఇంకా ట్వీకింగ్ ఏమన్నా ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు చేసుకుంటే కొంచెం స్లోగా, ఎంత స్లోగా చేస్తే అంత బాగా అయితే మనకి ఇమేజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ 2 లేయర్లని మెర్జ్ ఆల్మోస్ట్ గ్రూప్ లాగా క్రియేట్ చేసుకున్నా. సో సింపుల్గా మనకి తెలుస్తుంది. ఓకే, ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను టెక్స్ట్ అనేది నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో ఇందులో అన్వాంటెడ్ ఇప్పుడు అవసరం లేని ఏవైతే టెక్స్ట్ ఫైల్స్ కానీ లేయర్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసేస్తా. ఇక్కడ అవర్ వెడ్డింగ్ డే కాకుండా డే అనే దాని బదులు నేను మెమరీస్ అనేసి టైప్ చేసుకుంటాను.
సో ఈ విధంగా మెమరీస్ టైప్ చేసుకొని ఇప్పుడు పైన ఉన్న ఫాంట్కి కింద ఉన్న లైన్కి దానికి తగ్గట్టుగా స్టైల్ అనేది అప్లై చేస్తున్నా. దీంట్లో నేను వేవ్ స్టైల్ అనేది తీసుకొని కొంచెం ఆ బ్లెండ్ అనేది కింద దానికి మ్యాచ్ అయ్యే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకొని కొంచెం కంట్రోల్ టీ కొట్టి చిన్నగా చేసుకొని రియలైన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కింద మనకి వేరే నేమ్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిని రిమూవ్ చేసి ఆ బ్యాడ్జ్ కూడా అవసరం లేదు, అది కూడా రిమూవ్ చేసేస్తాను. టోటల్గా నేను రీఅడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నాను. సో అలాగే ఈ కలర్ అనేది డల్గా ఉంది, సో అందుకని ఈ కలర్ కూడా మార్చాలనుకుంటున్నాను నేను. సో దీనికోసం నేను గ్రేడియంట్ అనేది తీసుకుంటున్నా. సో దీంట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ కన్నా సెపరేట్ అవ్వాలి మనకి, సో అలాగే కొంచెం డెప్త్ కనిపించాలి. సో దీనికి ఏంటంటే కలర్స్ మనం చూస్ చేసుకోవడం మన టేస్ట్ని బట్టి ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలా సెపరేషన్ కావాలి ఏంటి అనేది సో అది తీసుకోవడం. దాని తర్వాత సెపరేట్గా కనిపించడం కోసం కొంచెం నేను వెనకాల డ్రాప్ షాడో అయితే క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఎంత డార్క్గా కావాలనేది ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఆ లేయర్ స్టైల్ని కాపీ చేసుకొని మిగిలిన లేయర్స్ అన్నిటికి కూడా పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఫైనల్గా మనకి దాని లుక్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏంటంటే కొంచెం ఆ టెక్స్ట్ పైన ఎక్కడైనా రేస్ లాంటివి పెడితే, అంటే గోల్డ్ కొంచెం షైనింగ్ లాంటిది పెడితే బాగుంటుంది అనిపించి నేను పెట్టుకుంటున్నాను. సో అది మీరు ఎక్కడ అరేంజ్ చేయాలి, ఎన్ని అరేంజ్ చేయాలనేది మన డిజైనింగ్ క్రియేటివిటీని బట్టి మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఎలాగే ఇవ్వాలనేది రూల్ అయితే ఏమి ఉండదు. ఓకే, అలా అని మరీ ఎక్కువ పెట్టకండి, బాగోదు. సో ఇప్పుడు నేను ఏంటంటే సన్ రేస్ తీసుకున్నా. సో తీసుకొని దానికి నేను రియలైన్ చేసుకుంటున్నాను. సైజు ఎక్కడ ఉండాలి, దాని ప్లేస్ ఏంటి అనేది నేను డిసైడ్ చేసుకొని దాన్ని స్క్రీన్ మోడ్లో అయితే పెట్టుకున్నా. అలాగే కొంచెం కాంట్రాస్ట్ అనేది అప్లై చేస్తున్నా. ఓకే, కాంట్రాస్ట్ అప్లై చేసిన తర్వాత మనకి ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే లాసో టూల్తో ఈ పక్కన మనకి ఇలాగా డ్రా చేసుకొని నేను జనరేటివ్ ఫీల్డ్లో ఒక లీఫ్ లాంటిది కానీ ఏదైనా ప్లాంట్ లాంటిది కానీ బ్లర్ అయ్యింది కావాలని చెప్పేసి నేను ఇచ్చాను. సో ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. ఫైనల్గా మనకైతే రిజల్ట్ అయితే వచ్చింది. సో దాంట్లో మనకి ఒక 6 టైప్స్ అయితే తీసుకొచ్చింది. సో దీంట్లో ఏదైతే బాగుంటుంది అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే జనరేటివ్ ఫిల్ అనేది ఏంటంటే మనకి పెయిడ్ వెర్షన్లో మాత్రమే వర్క్ అవుతుంది. బీటా కూడా పెయిడ్ వెర్షన్లో వాళ్ళకే ఉంటుంది. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో పెయిడ్ అయితేనే మీకు ఈ ఫీచర్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఓకే, ఫైనల్గా నాకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది పారాషూట్స్ లాంటివి ఉన్నాయి చూసారా, అవి కొంచెం షార్ప్గా ఉన్నాయి. సో అవి అలా ఉండకూడదు, అవి కొంచెం బ్లర్ ఉండాలి. అంటే ఇక్కడ మనకి కపుల్ అనేది ఫోకస్డ్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ బ్లర్గా ఉండాలి. దానికోసం నేను బ్లర్ అనేది తీసుకున్నా. దీన్ని టిల్ట్ షిఫ్ట్ అంటారు. ఇది తీసుకొని నేను కొంచెం బ్లర్ లెవెల్ అనేది పెంచుకొని ఓకే చేశాను. సో ఓకే చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మనం ఒక టెలిఫోటో లెన్స్తో తీసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుందో ఆల్మోస్ట్ అలాంటి ఎఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్గా నేను ఏంటంటే చిన్న ట్విగింగ్ కోసం కెమెరాలోకి వచ్చా. కెమెరాలోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొంచెం బ్లాక్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను. అలాగే కలర్లోకి వచ్చి వైబ్రెంట్స్ కొంచెం రేస్ చేసా. ఇంకా డీటెయిలింగ్లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ క్లారిటీ అనేది వీటిని పెంచుకున్నాం అనుకోండి, కొంచెం షార్ప్ లుక్, కొంచెం డెప్త్ ఎక్కువ ఉన్నట్టు వస్తుంది. సో అలాగే షార్ప్నెస్ కూడా కొంచెం పెంచుకుంటున్నాం. రైట్, సో మనకు షార్ప్నెస్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడ అయ్యేలాగా నేను మాస్కింగ్ అయితే చేసుకున్నాను. సో ఫైనల్గా ఓకే చేస్తే నాకు రిజల్ట్ అయితే వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.